ఉదర రోగ నిదానం. మందాగ్ని వల్ల వచ్చే రోగాల్లో ఉదర రోగం ప్రధానం. ఉదరంలో మలం ఉండిపోవడం వల్ల అజీర్ణ రోగం పట్టుకుంటుంది. వాయువు దీనివల్ల పైకి కిందికి స్వేచ్ఛగా పోవడానికి అడ్డంకి ఏర్పడుతుంది. అప్పుడు ప్రవాహిని నాడులన్నీ పనిచేయకుండా ఆగిపోతాయి. ప్రాణాపానాది వాయువులు దూషితాలై మాంససంధుల్లో ప్రవేశిస్తాయి. దాంతో కడుపు పనులకు అడ్డంకులు ఏర్పడి ఉదర వ్యాధులు వస్తాయి. ఇవి 8 రకాలు. వాతజ, పిత్తజ, కఫజ, సన్నిపాతజ, సలిలజన్య, ప్లీహజన్య, బద్ధోదర వృద్ధి, క్షతజన్యములు. ఉదర రోగం శరీరంపై దాడి చేయగానే కాళ్ళు, చేతులు, కడుపు వాచిపోతాయి. తిండి తినాలని ఉండకపోవడంతో అది తగ్గిపోయి దానితో పాటు ఒంట్లో చురుకుతనం, బలం కూడా క్షీణిస్తాయి. రోగి బక్కచిక్కిపోతాడు. పొట్ట మాత్రం ఉబ్బిపోతుంది. ఒక విధమైన ప్రేతకల వచ్చేసినట్లు అనిపిస్తుంది రోగి ముఖంలో. ఉదర రోగానికి పూర్వ లక్షణాలు: ఆకలి నశించడం, అరుచి, జీర్ణ సమయంలో దాహం, మంట. దీనికి కారణ వ్యక్తి రోగిగా మారడానికి ముందు చేసే అపథ్యం. ఉదర రోగం వల్ల బలం క్షీణిస్తుంది. దానివల్ల చిన్న పని చేయాల్సి వచ్చినా ఆయాసం వస్తుంది. ఏ పని మీద బుద్ధి నిలవదు. అక్కడక్కడ కురుపులవుతూ ఉంటాయి. ఏమాత్రం తిన్నా వస్తి సంధుల్లో నిరంతరం పీడ కలుగుతుంది. రోగి చిన్నవాడైనా వృద్ధుని వలె బలహీనుడైపోతాడు. బద్ధకం, నిర్లక్ష్యం, మలవేగం, మందాగ్ని, వాపులు, దాహం, మంట, అధ్వానం ఇవన్నీ జలోదర లక్షణాలు. అన్ని ప్రకారాల జలోదరాలు మృత్యు కారణాలే. ఉదర సమస్యలో వాయువు నాభిలోనూ పేగుల్లోనూ స్తబ్దత కలుగజేసి గుండె, బొడ్డు, కటి, గుదం, వంక్షణాలలో తీవ్ర బాధ కలిగించి బయటకు పెద్ద శబ్దంతో పోతుంది. స్వల్పంగా మూత్రం కూడా పోతుంది. కాళ్ళు, చేతులపై, నోటిలో, కడుపులో కురుపులైపోతాయి. నడుము వెనుక భాగం నొప్పెడుతుంది. బొడ్డు కింది భాగమంతా బరువెక్కినట్లుంటుంది. కడుపులో నుండి గుడగుడా శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఇది వాతోదరం. కఫజనిత ఉదర రోగంలో శరీరం పాలిపోవడం కూడా జరుగుతుంది. త్రిదోషాలు కలిసి వచ్చే ఉదర రోగంలో ప్లీహం కురుపేసి స్థానభ్రంశం చెందుతుంది. ఈ లక్షణాలన్నింటితో పాటు ఈ ఉదర రోగంలో మూర్ఛ, శూలనొప్పి, కడుపు నల్లనగుట ఉంటాయి. ప్లీహోదరంతో వాత, పిత్త, కఫాలు మూడింటికి సంబంధం ఉంటుంది. కుపితమైన అపానవాయువు మల, పిత్త, కఫాల దారులను అడ్డగించి ఉదర బద్ధ గుదోదర అనే పేరు గల రోగాన్ని ఉత్పత్తి చేస్తుంది. దానివల్ల జ్వరం, దగ్గు, శ్వాస సమస్య, తలలో, బొడ్డులో, పక్కలలో, గుదంలో నొప్పులు కలుగుతాయి. కడుపు కదలికలు కోల్పోతుంది. దానిపై రక్తనాళాలు నీలంగా, ఎర్రగా ఒక వలను ఏర్పాటు చేసినట్లు కనిపిస్తాయి. ఆవు తోకపై ఉన్నట్టుగా కడుపు పై భాగంలో మలం కనిపిస్తుంది. అతిగా తినేవారికి, ఎముకలను పాషాణయుక్త ఆహారాన్ని సేవించే వారికి పురీషనాళం, ప్రేగు పగిలిపోయి దానివల్ల చీము, మలాలతో పాటు జలం కూడా గుడా మార్గం ద్వారా బయటికి పోతుంది. అది పచ్చగా, ఎర్రగా, పురీష గంధయుక్తమై ఉంటుంది. ఈ మిశ్రమం కొంత కడుపులోనే దిగబడిపోయి జలోదరాన్ని కలిగించి తర్వాత వాతాది దోషాలచే మరలా వికృతి చెంది పరిస్రావి ఛిద్రోదరం అను పేరు గల రోగం వస్తుంది. మద్యం నుండి నీరు దాకా గల పానీయాలు అతి శీతలంగా ఉన్న వాటిని అతిమిక్కిలిగా తాగేసేవారికి మందాగ్ని, కడుపులో చీము, పుట్టుక ఎక్కువవుతాయి. వాతకఫాలు ప్రకోపించి నీటి నాళాలను పాడు చేసి దూషిత జలాలు వృద్ధి చేస్తాయి. క్లోమాన్ని కంగారు పెట్టి ఉదర రోగాన్ని సృష్టిస్తాయి. కంపనంతో సహా ఇదివరకు చెప్పబడ్డ అన్ని ఉపద్రవాలకు రోగిని అగ్గలం చేసే ఈ రోగాన్ని ఢకోదరమని, ఉదక రోగమని అంటారు. ఉదర రోగాన్ని నిర్లక్ష్యం చేసే అది బాగా పెరిగి చెమటతో సహా అన్ని స్రవంతులు ఆపేస్తుంది. జలములన్నీ కడుపులోనే ఉండిపోయి అది బాగా ఉబ్బిపోతుంది. ఉదర రోగాల పేర్లు క్రమంగా వాతోదరం, పీతోదరం, కఫోదరం, శ్లేష్మోదరం, ప్లీహోదరం, సన్నిపాతోదరం, జలోదరం. ఇవి ఒకదాన్ని మించి మరొకటి క్రమంగా మనిషిని మృత్యువుకు దగ్గర చేస్తాయి. ఏ ఉదర రోగానికైనా వేసే మందు 15 రోజుల్లోనే గుణం చూపించాలి, లేకుంటే కష్టం.